హాయ్ ఫ్రెండ్స్, మా వాతావరణం చూడండి. ఇప్పుడే లేచాం మేమైతే. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మా చిన్నోడైతే బోలు దోముతుండండి. ఆకిలి ఉడిచిండు, చల్లిండు, బోలు దోముతుండు. మా చిట్టు అయితే పనులు దోముతుంది. నేనైతే ఫ్రెండ్స్ నాకు నడవరాదు కాబట్టి నేను ఒక కడ కూర్చొని వీళ్ళు చేసే పనులు అయితే నేను చూసుకుంటుంటున్నాను ఫ్రెండ్స్. ఏం చేస్తున్నా ఫ్రెండ్స్, కొంచెం అయిందంటే ఎండ ఫుల్ కొడుతుంది. మస్తు ఉడకపోసుడు, రేకుల వగడకైతే చాలా చాలా ఉడకపోస్తుంది. మొత్తం ఒక్క 10 అయిందంటే చాలు ఫ్రెండ్స్, మొత్తం కళ్ళ చీకటచ్చుడు, నీరసం అవ్వడు, పానాలు అయితే అస్సలు శాతనైతే లేవు ఫ్రెండ్స్. ఎండ వల్లనే ఏమో, వాతావరణం వల్లనేమో, కానీ ఇప్పుడైతే కొంచెం చల్లదనం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కొంచెమైనా ఆగ్యం అనుకుతుంది ఫ్రెండ్స్. ఎండాకాలం మీద కొట్టదు ఇంత ఎండ, కానీ చాలా చాలా ఘోరంగా కొడుతుంది. ఎండకైతే చాలామంది గారైతున్నారు ఫ్రెండ్స్. ఎండకు పోకండి, జాగ్రత్త తీసుకోండి. ఏదైనా పనులు ఉంటే చల్లటి నీడలకు పని చేసుకోండి. జాగ్రత్తగా ఇంటికి రండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండ వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంటున్న వాళ్ళే గవర గవర అవుతున్నారు కాబట్టి బయట ఎండ పని వేయటోళ్ళు సుత గవర గవర అవుతారు ఫ్రెండ్స్. చాలా చాలా జాగ్రత్త తీసుకోండి. వాటర్ బాటిల్ పక్కగా పెట్టుకోండి, ఇంత టిఫిన్ తీసుకొని పోండి ఫ్రెండ్స్. పని వేయటం వల్ల అయితే మా వాతావరణం అయితే ఇలా ఉన్నది ఫ్రెండ్స్. ఇగో మేము అయితే మా చిన్నోడైతే ఆకిలి ఉడిచిండు, అలుకు చల్లిండు, మా బోళ్ళు అయితే తోముతుండు. ఇంకా ఛాయ లేదు ఫ్రెండ్స్, ఇంకా ఛాయ పెట్టుకోవాలి, తాగాలి, వంట చేసుకోవాలి. ఇంకా మా చిన్నోడైతే ఇవాళ ఏం కర్రీ చేస్తాడో చూడాలి మరి. పప్పు అయితే ఉంది ఫ్రెండ్స్, ఇంట్లో అయితే పప్పు వేస్తాడు కోవచ్చు. ఇవాళ సండే కదా. ఇక ఇప్పుడు మళ్ళీ నీ పని తీర్పుకోవాలి, తానాలు చేయాలి, వంటలు చేసుకోవాలి, తినాలి ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తాం ఫ్రెండ్స్, కాళ్ళు ఉంటే తల్లిదండ్రులు ఏదైనా చేయవచ్చు, కానీ నాకు చూడకపోతే నడవరాదే. పిల్లలు పని చేసుకుంటూ ఉంటే నేను చూసుకుంటున్నట్టయితుంది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, కాలేకలు ఉంటే ఏ పైన ఏ కష్టమైనా చేసుకొని తినవచ్చు. కానీ ఈ కాలు లేకపోతే, చేలు లేకపోతే, నడుము లేకపోతే ఒక్కొక్కడ కూర్చొని ఎంత నరకమో మాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా చాలా మంది మా లెక్క సుత చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ నడియంతర వచ్చే రోగాలు ఎవరు తెలియలేని పరిస్థితి ఫ్రెండ్స్. మా వాతావరణం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇగో మాదైతే ఈ టమ్మం కొడైతే ఇదైతే దోశ చెట్టు ఫ్రెండ్స్. ఇగో ఇదైతే ఆనక్కాయ చెట్టు ఉంది, ఇలా దోశ చెట్టు ఉంది, పక్క పొంటి జామ చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇలా ఉంది మా పరిస్థితులు అయితే. ఎందుకంటే ఒక పూట కష్టం చేస్తేనే పూట తినగలము. ఆ కష్టం చేసే వాళ్ళు ఉంటేనే తినగలం ఫ్రెండ్స్. కష్టం చేసే వాళ్ళు లేకపోతే తినలేము. ఎందుకంటే పిల్లలకు ఒక పూట గడవాలంటే ఏ కష్టమైనా చేసి పెట్టాలి ఫ్రెండ్స్. మా పరిస్థితి అయితే ఇంత ఆనందంగా ఉన్నది ఫ్రెండ్స్. మా చిన్నడైతే బోలు దమ్ముతుంది. ఇక మరి ఇప్పుడైతే ముఖం కడుక్కోవాలి, ఛాయ్ తాగాలి, తానాలు చేయాలి, వంట చేసుకోవాలి, తినాలి ఫ్రెండ్స్. అయితే మేము గచ్చి చేసుకుంటాం అనుకున్నాము. గచ్చి చేసేంత డబ్బులు లేవు ఫ్రెండ్స్. డబ్బులు లేక ఆగిపోయింది మాది. ఎందుకంటే ఓన్లీ ఒక మొరం పోయించుకున్నాం. అప్పుడు లొతుక లెక్క ఉండేది, రోడ్డుకును దీనికి సమానం ఉండకపోయేది. ఇది లొతుక కొంచెం మాది వంపు ఉన్నది, వంపుండుట్లా మంచి కాదంటే మేమైతే ఇంత మొరం పోసుకున్నాం. మొరానికి చూస్తే చాలా చాలా రేటు ఉంది. ఏది ముట్టుకుందామన్నా అగ్గి దునుకుతాం ఫ్రెండ్స్. ఉష్కకైనా, మొరానికైనా, దేనికైనా ఈ రోజులలో బట్టి ఏదైనా పని చేసుకోవాలంటే చాలా చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే పైసతోటే పని ఫ్రెండ్స్. ఆ పైసా వల్లనే మనము ఏ చుట్టాలైనా ఏ బంధువులైనా రావాలంటే సుత చాలామంది డబ్బును చూసి చేస్తారు ఫ్రెండ్స్. డబ్బు లేకపోతే ఎవరు రారు. ఆస్తులు ఉంటేనే పాస్తులు ఉంటేనే ఇవాళ లేపు అవే లెక్క పెట్టుకుంటాను. కష్టమా కల్తమా ఏది లేదు ఫ్రెండ్స్. చాలా చాలా ఘోరం పరిస్థితి ఫ్రెండ్స్. చూసారా మా వాతావరణం అయితే ఇలా ఉన్నది. ఇక మా ఇంట్లో బట్టలు అయితే ఇంకా మడత పెట్టలే, ఎక్కడక్కడ గాయి ఉన్నాయి. ఇప్పుడు మడత పెడతారు కావచ్చు ఫ్రెండ్స్. ఇల్లు అయితే కొంచెం అయితే సదిరీరు, పాషిట్ అయితే దులుపుకున్నాము. ఎందుకంటే దసరా పండుగ కాబట్టి ఇక చాలా చాలా పాషిట్ ఉందని చాలా పాషిట్ తీసిండు. ఇప్పుడే ఇల్లు ఊడ్చిండు. ఇక మాదైతే ఇల్లులా ఉంది. ఎందుకంటే ఇది బండ కాదు ఫ్రెండ్స్, ఓన్లీ గచ్చే. ఇక గచ్చు కాబట్టి ఏదో ఒక లెక్క చేసుకొని ఉండాలని అయితే గచ్చు చేసారు. ఇక అక్కడక్కడ కొంచెం కొంచెం చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. నాకైతే అస్సలే నిలబడి కొంచెం నడదామన్నా కానీ ఈ గచ్చు మీద చక్కగా నడవరాదు ఫ్రెండ్స్. కాలు తట్టినట్టయితే. ఇప్పుడైతే ఇక చెద్దార్లు అయితే ఇంకా మడత పెట్టలే. ఇక ఇలా ఉంది మా వాతావరణం. మీరు ఛాయలు తాగారా ఫ్రెండ్స్, టిఫిన్ చేశారా, ఏం చేస్తున్నా అందరూ కామెంట్స్ పెట్టండి. మా ఛానల్ చూడండి, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందుకు పోగలమని కోరుచున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే దయచేసి మా ఛానల్ చూడండి, ముందుకు రండి చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటే నీకు ఇంకా ముందుకు పోగలమని కోరుచున్నాం ఫ్రెండ్స్. ఈ పేదవాళ్ళని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ దివ్యరంగులను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇద్దరు పిల్లలు కాబట్టి బతకాలంటే కష్టం కాబట్టి
పిల్లల భవిష్యత్తు గురించైనా మీరు ఆలోచించి మాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మా పిల్లల గురించైనా, నా గురించైనా ఆలోచించి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందుకు పోగలం. మా వాతావరణం అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారా? ఇల్లు చూస్తా కోతులు ఎగిరి ఎగిరి రేకులు పలిగిపోయినాయి ఫ్రెండ్స్. రేకులు అయితే వాన వచ్చినప్పుడు అయితే చాలా చాలా ఘోరంగా ఊరుస్తాయి ఫ్రెండ్స్. రేకులు పలిగినాయి, చూసారా? రేకులు అయితే ఘోరంగా పలిగినాయి. వాన కొడుతున్నైతే ఇంట్లో అయితే మొత్తం ఊరుపు. ఇగో బీరువా సుత ఖరాబ్ అయింది, తడిచి తడిచి బీరువా సుత ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. అంతా ఇస్త్రాలు సుత ఖరాబ్ అయినాయి వానకు తడిచి. చాలా చాలా ఘోరం ఉంది. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందుకు పోగలను. మా వాతావరణం అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే ఎండ వెళ్తుంది కొంచెం కొంచెం. మా చిన్నోడైతే బోలు దోమని ఇంట్లో పెట్టిండు. ఇప్పుడైతే చాయ్ చేస్తాడు కావచ్చు ఫ్రెండ్స్. ఇక చాయ్ అయితే తాగు. ఇక మా వాళ్ళు అయితే పాలపాటి తీసుకొచ్చారు. ఇది పాలపాటి వాడుతున్నాం కానీ ఓన్లీ వట్టి నీళ్ళ లెక్కనే ఉంటుంది ఈ పాలపాటి. ఇక బయట కొనుక్కొచ్చుకుందామంటే పాలు కొన్నేస్తున్నాయి అని ప్యాకెట్ తెచ్చుకుంటూ అవుతుంది ఫ్రెండ్స్. మా ఛానల్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందు పోగానే కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్ మరి.